హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఫర్ ఎంసెట్ ఓకేనా టీఎస్ ఆర్ ఏపీ ఎప్సెట్ ఓకేనా ఈసారి ఎప్సెట్ అని ఉంది కదా సో టీఎస్ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్ కి యూజ్ అయ్యే విధంగా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ మనం చూసాం దట్ ఈస్ అకార్డింగ్ టు న్యూ సిలబస్ దట్ ఈస్ సో మనకి కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు కదా సో ఆ టాపిక్స్ వదిలేసి మనం టోటల్ గా కంప్లీట్ చాప్టర్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. If you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. Okay, so let us start our class. But before that, see ఈ క్లాస్ మనకి వన్ షాట్ లో టోటల్ గా మనకి చాప్టర్ మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, సో చాప్టర్ మొత్తం కవర్ అయిపోయాక మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. సో అవి మనకి ప్రీవియస్ పేపర్స్ లో చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో we have designed a test series which is according to chapter wise. ఓకేనా, సో ఈ చాప్టర్ వైజ్ గా మనం టెస్ట్ సిరీస్ డిజైన్ చేసాము ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. సి ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో యుల్ బి గెటింగ్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, all subjects that is maths, physics, chemistry for engineering stream and botany, zoology, physics, chemistry for agriculture and pharmacy stream for both AP and TS student. సో ఇక్కడ మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లాస్ట్ 5 years పేపర్స్ అలాంగ్ విత్ అవర్ టెస్ట్ సిరీస్. ఓకేనా, సో ఈ 1 month లో చేయగలిగే బెస్ట్ థింగ్ ఈస్ దిస్ వన్. సో ఇది వదిలేసి మీరు ఇప్పుడు కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వడానికి కూర్చుంటే మీకు చాలా టైం పడుతుంది. సో అందుకోసమే ఏం చేయాలి అంటే లాస్ట్ 5 years తో పాటు మన యొక్క టెస్ట్ సిరీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఇక్కడ మీకు 4000+ క్వశ్చన్స్ ఇన్ మాక్ టెస్ట్ ఫార్మాట్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది విచ్ ఈస్ ఎంసీక్యూస్. ఓకేనా, ఎంసీక్యూస్ ఏ ఉంటాయి పీడిఎఫ్ లో కూడా. ఓకే, సో ఇక్కడ కూడా ఎంసీక్యూస్, దీస్ ఆర్ ఎంసీక్యూస్ అండ్ యూ విల్ బి సాల్వింగ్ లాస్ట్ 5 year పేపర్స్. ఏదైనా బుక్ తీసుకోండి, ఏదైనా పబ్లికేషన్ ది లాస్ట్ 5 year పేపర్స్ తీసుకుంటే దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఇట్ ఈస్ అ బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ క్యారీడ్ బై సమ్ ఎలిమెంటరీ పార్టికల్స్ that governs how particles are affected by an electric or magnetic field. So basically it is a property of matter, okay na, so which is affected by electric or magnetic field వల్ల ఎలా దానికి ఒక ఎఫెక్ట్ జరుగుతుంది and it is a scalar quantity. Okay, scalar quantity and units for this is యూనిట్స్ మనం చూసుకున్నట్టయితే కులం. ఇంకో విషయం ఏంటి అంటే చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ ఈజ్ నెగటివ్. ఓకేనా, ఎలక్ట్రాన్ పైన చార్జ్ వచ్చేసి నెగటివ్ ఉంటుంది. ప్లస్ మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రోటాన్ పైన, ఓకేనా, ప్రోటాన్ పైన ఇట్ విల్ బి పాజిటివ్. సో ఒక్క ఎలక్ట్రాన్ యొక్క వాల్యూ వచ్చేసి 1.6. ఓకేనా, ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 into 10⁻⁻19 కూలమ్స్ ఉంటుంది విచ్ ఈస్ వెరీ వెరీ బిగ్ వాల్యూ. ఓకేనా, చాలా పెద్ద వాల్యూ. విల్ బి డీలింగ్ ఇన్ మైక్రో కూలమ్స్. ఓకేనా, మైక్రో కూలమ్స్ ఆర్ నానో కూలమ్స్. సో మనం ఇక్కడ మైక్రో కూలమ్స్ అండ్ నానో కూలమ్స్ గురించే మాట్లాడుకుంటాం. 1 కూలమ్ ఈజ్ వెరీ లార్జ్ చార్జ్. ఓకేనా, సో ఇక్కడ దీని యొక్క వాల్యూ వచ్చేసి 10⁻⁻6 కూలమ్స్. ఓకేనా, సో 1 మైక్రో కూలమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻6 కూలమ్స్ and 1 nano coulomb is equals to 10⁻⁹ coulombs. ఓకేనా, సో ఇక్కడ మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం. దట్ ఈస్ సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ గ్లాస్ రాడ్. సో దీన్ని నేను ఇండక్షన్ ఆర్ ఫ్రిక్షన్ నుంచి చార్జ్ చేసేసాను. సో పాజిటివ్ చార్జ్ దీన్ని చేసేసాను. నౌ ఇఫ్ ఐ టేక్ దిస్ గ్లాస్ రాడ్ టు అనదర్ గ్లాస్ రాడ్. ఓకేనా, సో ఈ పాజిటివ్ చార్జ్ ఉంది, ఇది కూడా మనకి పాజిటివ్ చార్జ్ ఉంది. సో నేను దీన్ని దగ్గర తీసుకువెళ్ళగానే ఇట్ విల్ బి రిపెల్లింగ్. అదే నేను సేమ్ ఒక ప్లాస్టిక్ రాడ్ నెగటివ్ చార్జ్ చేసేసి ఇంకో ప్లాస్టిక్ రాడ్ కూడా నెగటివ్ చార్జ్ ఉన్నప్పుడు నేను దాని దగ్గరికి తీసుకెళ్తే అగైన్ ఇట్ విల్ బి రిపెల్లింగ్. నౌ ఇఫ్ ఐ టేక్ దిస్ ప్లాస్టిక్ రాడ్ అండ్ దిస్ గ్లాస్ రాడ్, ఈ గ్లాస్ రాడ్ ని ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇఫ్ ఐ టేక్ దిస్ ప్లాస్టిక్ రాడ్ టు దిస్ వన్, సో ఇట్ విల్ బి అట్రాక్టింగ్. ఓకేనా, సో ఇది మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం బిహేవియర్ ఆఫ్ చార్జెస్ అని అంటాం. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దాట్ see when it is positive and positive, okay na, when it is positive charge and positive charge then they will be repelling each other. If it is negative and negative charge they will be also repelling each other. But when it is positive and negative charge they will attract. Okay na, so here positive and
positive will repel and negative will also repel and positive and negative will attract. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సి కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వడానికి అది మనకి ఛాన్స్ ఇస్తుంది, దాన్ని మనం కండక్టర్స్ అంటాము. లైక్ ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి మనకి, మెటల్స్, హ్యూమన్ బాడీస్, యానిమల్ బాడీస్, ఎర్త్ ఆర్ కండక్టర్స్. అలాగే ఇన్సులేటర్స్ చూసుకున్నట్టయితే గ్లాస్, ప్లాస్టిక్ ఇలాంటివి ఏవైతే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. సపోజ్ ఒక కోటెడ్ గా ఉన్న వైర్ నేను పట్టుకున్నప్పుడు ఐ విల్ నాట్ బి ఎక్స్పీరియన్సింగ్ ఎనీ ఎలక్ట్రిక్ షాక్. బట్ కోటెడ్ గా లేని వైర్ ని నేను పట్టుకున్నప్పుడు ద ఎలక్ట్రిసిటీ విల్ బి పాసింగ్ త్రూ మై బాడీ అండ్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఎలక్ట్రిక్ షాక్. సో దాన్ని మనం ఇన్సులేటర్ అంటాము, ఏదైతే మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. సో లెట్ us move on to next thing, that is charging methods. Actually we can charge any body by three methods, but here we are discussing only friction and induction because these two are included in our syllabus. So charging by friction చూసుకున్నట్టయితే suppose if I consider any rod, ఓకేనా, సో ఈ రాడ్ ఇనిషియల్ గా ఎలాంటి చార్జెస్ లేవు. now if I am rubbing it over a silk cloth, ఓకే, ఒక సిల్క్ క్లాత్ పైన నేను రబ్ చేసినప్పుడు దీనికి మనకి పాజిటివ్ చార్జెస్ వచ్చేస్తాయి. సో ఈ మెథడ్ ని మనం ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అని అంటాము. నెక్స్ట్ వీ హ్యావ్ ఛార్జింగ్ బై ఇండక్షన్. అది ఏంటి అంటే సపోజ్ నేను ఒక బాల్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాజిటివ్, సపోజ్ ఈ రాడ్ తీసుకొని వచ్చేసాను. సో దీంట్లో మనకి ఇనిషియల్ గా పాజిటివ్ నెగటివ్ చార్జెస్ అన్నీ ఉంటాయి. బట్ వెన్ ఐ గెట్ దిస్ రాడ్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ బాల్, ఓకేనా, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి సపోజ్ నెగటివ్ చార్జెస్ ఉన్నాయి ఈ రాడ్ లో. సో ఈ రాడ్ లో నెగటివ్ చార్జెస్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి అట్రాక్టింగ్ పాజిటివ్ చార్జెస్ టువర్డ్స్ ఇట్, అండ్ ఇక్కడ మిగిలి ఉన్న ఈ నెగటివ్ చార్జెస్ ఏవైతే ఉంటాయి కదా, సో దే విల్ బి గోయింగ్ అవే బికాస్ నెగటివ్ అండ్ నెగటివ్ రిపెల్ అవుతుంది కాబట్టి దే విల్ బి కమింగ్ టు దిస్ సైడ్ అండ్ పాజిటివ్ విల్ బి ట్రైయింగ్ టు అట్రాక్ట్ దిస్. ఓకేనా, ఇలా మనకి ఇక్కడ పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, అదే ఇక్కడ నెగటివ్ ఉంటాయి. సో ఇక్కడ మనం దీన్ని ఎర్త్ చేసేస్తాం, ఓకేనా, దీన్ని మనం ఎర్తింగ్ కి సప్లై చేసేస్తే ఈ టోటల్ గా నెగటివ్ చార్జెస్ ఇక్కడ న్యూట్రలైజ్ అయిపోతాయి. నౌ ద బాడీ విల్ బి పాజిటివ్లీ చార్జ్డ్. ఓకేనా, టోటల్ గా మనకి ఫైనల్ గా మిగిలేది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. సపోజ్ నేను ఇక్కడ పాజిటివ్ బాడీ తీసుకొని వస్తే, పాజిటివ్ వాల్యూస్ ఉన్న రాడ్ తీసుకొని వస్తే ఇక్కడ టోటల్ గా నెగటివ్ వాల్యూస్ ఇక్కడ వచ్చేస్తాయి. సో నేను మళ్ళీ దీన్ని గ్రౌండ్ చేసేస్తే పాజిటివ్ వాల్యూస్ విల్ బి న్యూట్రలైజ్డ్ హియర్ అండ్ బాడీ విల్ బి నెగటివ్లీ చార్జ్డ్. హోప్ దట్ ఈస్ క్లియర్. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. ఎలక్ట్రిక్ చార్జ్ ఫాలో అయ్యే బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి అడిటివిటీ ఆఫ్ చార్జెస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ యాడ్ చార్జెస్ యాజ్ రియల్ నంబర్స్. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ 5 plus 5 it will be equals to 10. Suppose 7 and minus 5 నాకు దగ్గర వాల్యూస్ ఉంటే the overall will be 7 minus 5 which is equals to 2. So this will be following additivity law. That is, suppose 5 coulombs and 5 coulombs unte it will be equals to 10 coulombs. Okay, suppose 5 coulombs minus 2 coulombs and 1 coulomb and I have suppose 3 coulombs. What will be the overall value? 5 coulombs minus 2 coulombs plus 1 coulomb plus 3 coulomb. So ఇలా మనం additivity follow అవుతుంది అని చెప్తా ఉంటాము. So 5 plus 3 will be 8, 8 plus 1 will be 9, 9 minus 2 will be 7 coulombs. So this will be following additivity of charges. Next వచ్చేసి charge is conserved. Suppose if I consider any isolated system. So isolated system is nothing but no one can enter into this or no one can leave this one. Okay na, any charge. Suppose if I have one proton and one neutron. Okay na, one proton and one neutron నా దగ్గర ఉన్నట్టు అయితే సో నేను దీన్ని ఎలాగైనా చేయొచ్చు. సపోజ్ 2 న్యూట్రాన్స్ ఉన్నాయి, 1 ప్రోటాన్ అండ్ 2 న్యూట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇట్ మే బి 1 ప్రోటాన్ 1 న్యూట్రాన్ 1 న్యూట్రాన్, బట్ ఇది దీన్ని వదిలేసి వెళ్ళదు. సో చార్జ్ ఈస్ కన్జర్వ్డ్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్.
See, quantization is nothing but, see, charge will be multiple of certain value. Okay na, charge will be multiple of any certain fixed value. So ఆ ఫిక్స్డ్ వాల్యూ లోనే మనం దాన్ని మెజర్ చేస్తాము. లైక్ యూనిట్స్ ఉంటాయి, ఇక్కడ చార్జ్ కి ఒక వాల్యూ ఉంటుంది. సో అలాగే చాలా 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 వేరే వేరే ఫిజికల్ ప్రాపర్టీస్ కి కూడా మనం క్వాంటైజేషన్ చేస్తాము. ఇక్కడ ఒక చార్జ్ యొక్క వాల్యూ మనకి ఇచ్చేసారు, సో దట్ ఈస్ ఫిక్స్డ్. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది, వేరే ఛాన్సెస్ ఏమీ ఉండవు. ఓకే, చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ యాజ్ q ఈజ్ ఈక్వల్స్ టు ne. ఇక్కడ ఎనీ నంబర్ ఆఫ్, ఇక్కడ ఈ నంబర్ ఎనీ రియల్ నంబర్ కావచ్చు. సో మనకి 10 చార్జెస్ ఉన్నాయి అంటే దాని యొక్క వాల్యూ మనం డైరెక్ట్ గా చెప్పాము. సో విల్ బి సేయింగ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ ద వన్ వాల్యూ, దట్ ఈస్ మనకి చార్జ్ యొక్క ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క వాల్యూ వచ్చేసి 1.6 ఇంటూ 10⁻−19 ఉంది కదా. సో ఈ -19 కూలమ్స్. సో దీన్ని కంపేర్ చేసుకొని మనం చెప్తాము. సో కూలమ్స్ లా ఏం చెప్తుంది అంటే, ఫోర్స్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 చార్జెస్. సో ఏం చెప్తుంది, see, force between 2 points, suppose if I consider 2 points, that is q1 and q2 నేను అనుకుంటే. ఓకే, సో q1 and q2 నేను అనుకుంటే, force between 2 point charges is directly proportional to product of magnitude. So it is nothing but force is proportional to q1 times q2. Okay, product of these two charges and inversely proportional to the distance between them. సపోజ్ ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి r అయినప్పుడు, సో ఇట్ విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఓకేనా, సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవర్ కులమ్స్ లా. సో ఇది మన mathematical representation of Coulomb's law. Now see, to remove this proportional I have to introduce one proportionality constant, that is F now will be equals to k times of q1 q2 upon r square. Okay, so this is what the mathematical representation of introducing of Coulomb's law after introducing a constant. Now what is the value of k? Now k is equals to 1 by 4 pi epsilon naught. సో ఇది వచ్చేసి మనకి k యొక్క వాల్యూ. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ వచ్చేసి permittivity of free space. ఓకే, సో permittivity of free space మనకి ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. సో ఫైనల్ గా F is equals to, see, if I substitute the values, 1 by 4 pi epsilon naught times q1 q2 upon r square. So this is what the final representation of our Coulomb's law. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ లో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఈ టోటల్ గా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు, ఈ టోటల్ గా వాల్యూ మనకి, సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎప్సిలాన్ నాట్. ఓకేనా, ఎప్సిలాన్ నాట్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే, ఇట్ ఈస్ గివెన్ బై 8. సో వేరే కలర్ తో రాస్తాను, ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో ఇక్కడ ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 8.854 ఇంటూ 10⁻−12. ఓకే, సో దీని యొక్క యూనిట్స్ చూసుకున్నట్టయితే c స్క్వేర్ కూలమ్ స్క్వేర్ per Newton meter square. Okay na, so these are the units of this epsilon naught, that is permittivity of free space. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, సో ఇక్కడ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, నా ఓవరాల్ ఈ వాల్యూ, సపోజ్ ఎప్సిలాన్ నాట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ 9 ఇంటూ 10⁻9. ఓకేనా, 9 ఇంటూ 10⁻9 దీని యొక్క వాల్యూ వస్తుంది. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు q1 q2 అపాన్ r స్క్వేర్. సో ఫైనల్ గా ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్జామ్ లో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూలమ్స్ లా బేస్ చేసుకొని మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క యూనిట్స్ చూసుకున్నట్టయితే మనకి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలమ్ స్క్వేర్. సో చాలా చాలా ఇంపార్టెంట్, యూనిట్స్ కూడా అడిగే ఛాన్సెస్ మనకి ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు యూనిట్స్ కూడా ఈజీగా డిరైవ్ చేయవచ్చు. సో అండ్ దిస్ ఫోర్స్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, లైస్ along line
joining two charges. Okay, joining two charges. So this is what the Coulomb's law is. Now we have, so let us move on to next concept, forces between multiple charges. సో మనం ఇంతవరకు టూ చార్జెస్ మాత్రమే చూసాం. సపోజ్ ఫోర్సెస్ మనకి మోర్ దెన్ టూ ఉన్నప్పుడు ఏం చేయాలి? సపోజ్ వీ హ్యావ్ మోర్ దెన్ టూ చార్జెస్, వీ హ్యావ్ టు కన్సిడర్ వెక్టార్ సమ్. ఓకేనా? సపోజ్ మనం ఇలా త్రీ చార్జెస్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, నౌ విల్ బి హ్యావింగ్, see this will be extending towards this and this will be here, and if I consider, okay, so ఇక్కడ నుంచి మనకి ఇంకో ఫోర్స్ కూడా ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ F1 force due to this A. ఓకేనా? సో దిస్ వన్, సో దిస్ ఈస్ ఫోర్స్ డ్యూ టు దిస్, దట్ ఈస్ F2. సపోజ్ Q1 Q2 అండ్ ఇక్కడ మనకి Q3 అనుకుందాం. ఓకే, సో ఈ చార్జ్ వచ్చేసి Q3 అనుకుందాం. సో Q1 Q, సపోజ్ ఈక్వల్ చార్జెస్ కూడా మనం అనుకోవచ్చు, క్యూ 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 హియర్. వెక్టార్ సమ్ తీసుకుంటే మనకి ఈ రిజల్టెంట్ వచ్చేస్తుంది. సో ఫోర్స్, ఓవరాల్ ఫోర్స్ విల్ బి ఈక్వల్స్ టు k టైమ్స్ ఆఫ్ సమ్మేషన్ i is equals to 1 to n qi qn. ఓకేనా? ఎన్ని చార్జెస్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు అపాన్ r ni స్క్వేర్ టైమ్స్ వెక్టార్ సమ్ కాబట్టి r ni. So this will be the value of your vector force of multiple charges. సో ఇక్కడ ఫైనల్ గా దీంట్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జామ్ లో సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఫోర్స్ డ్యూ టు ఎనీ చార్జ్. సపోజ్ ఫోర్స్ ఆన్ చార్జ్ 1 డ్యూ టు 2 ఆర్ 2 డ్యూ టు 1 క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సపోజ్ ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon naught times q1 q2 upon r21 square vector 21. ఓకే, సో ఇలా మనం సపోజ్ ఫోర్స్ ఆన్ చార్జ్ ఏదైనా చార్జ్ పైన కావాలి అంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్స్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. So let us move on to next topic. Suppose if I consider positive charge, see electric field will be radially outwards. Suppose if I consider negatively charged, then so it will be radially towards the center. Okay na? So ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ, ఓకేనా, ఇది మనకి సోర్స్ చార్జ్ Q అనుకుందాం. సపోజ్ సోర్స్ చార్జ్ Q అనుకుని నేను దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఇట్ విల్ బి ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్? సో ఇలా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసింది అని మనం అనుకుందాం. నౌ దిస్ విల్ బి ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. రిమెంబర్ దట్ దిస్ ఇస్ సోర్స్ చార్జ్. అండ్ suppose if I consider any charge Q0, this is known as test charge. Okay, సో ఈ టెస్ట్ చార్జ్ నేను కన్సిడర్ చేసుకున్నప్పుడు అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ విల్ బి r అని నేను అనుకుంటే, సో దిస్ విల్ నాట్ బి ప్రొడ్యూసింగ్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? ఇట్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై దిస్ సోర్స్ చార్జ్. నా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి గివెన్ బై E is equals to F upon QO, that is Q0 అని మనం అంటాము. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు మనకి తెలుసు, దట్ ఈస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు Q0 అపాన్ R స్క్వేర్, రైట్? సో R స్క్వేర్ మనకి ఉంటుంది, బట్ హియర్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద Q0, that is in denominator we have to substitute Q0. So if I cancel out this, then electric field will be equals to KQ upon R square. సో రిమెంబర్ దిస్, డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అడిగినప్పుడు ఇది యూస్ చేసి సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ తీసుకొని రావచ్చు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ గివ్ 2 stars, కూలమ్స్ లా అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మనకి నంబర్ ఆఫ్ చార్జెస్ ఉంటే ఈ నెట్ విల్ బి ఈక్వల్స్ టు అగైన్ ద వెక్టార్ సమ్. ఓకేనా? E1 ప్లస్ E2 ప్లస్ E3 సో ఆన్, ఎన్ని ఉంటే అన్ని, దట్ ఈస్ వెక్టార్ సమ్. డైరెక్ట్లీ సమ్ కాదు, వెక్టార్ సమ్. రిమెంబర్ దాట్. ఓకే, చలో లెట్ us move to నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ మనకి యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేసేసి ఉండవచ్చు. ఓకేనా? దే విల్ నాట్ బి ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ అండ్ పర్పెండిక్యులర్ టు
కండక్టర్, రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. అండ్ మనకి యూనిఫామ్ ఫీల్డ్ అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా ఈ లైన్స్ మధ్యన, దిస్ విల్ బి కాన్స్టెంట్. ఓకేనా, అంటే సపోజ్ ఇది d అవుతే ఇది కూడా d అవుతుంది. సో నాన్ యూనిఫామ్ అంటే సపోజ్ దిస్ ఇస్ d, దిస్ విల్ నాట్ బి ఈక్వల్స్ టు దిస్ d. సో d1 d2 d2 d3 ఇలా చేంజెస్ ఉంటాయి. సో దీన్ని మనం దిస్ ఇస్ యూనిఫామ్ ఫీల్డ్. సపోజ్ ఇక్కడ ఒకటి ఉండేసి ఇక్కడ ఒకటి ఉండేసి ఇలా ఉంది అనుకోండి. సో దిస్ ఈజ్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. సో నెక్స్ట్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ చూద్దాం. రెండు చార్జెస్ ఉన్నప్పుడు, దట్ ఈస్ సపోజ్ పాజిటివ్ చార్జ్ మనం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ వన్ పాజిటివ్ చార్జ్ మనకి ఏం చేస్తుంది, ఇట్ విల్ బి రిపెలింగ్ ద సేమ్ చార్జ్, దట్ ఈస్ పాజిటివ్ చార్జ్ విల్ బి రిపెలింగ్ ఈచ్ అదర్. సో ఈ రెండింటిని నేను దగ్గర తీసుకొని వచ్చినప్పుడు సో దే విల్ బి ట్రైయింగ్ టు రిపెల్ ఈచ్ అదర్. సో ఇలా మనకి ప్రొడ్యూస్ అవుతాయి. సో అదే నేను ఒక పాజిటివ్ అండ్ నెగటివ్ తీసుకుంటే దే విల్ బి ట్రైయింగ్ టు అట్రాక్ట్. సో లైక్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ప్రొడ్యూస్డ్. మనకి MCQs లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇమేజెస్ ఇచ్చేసి. సో నెక్స్ట్ చూద్దాం, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి అసలు అది చూద్దాం. సి, ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ పర్ యూనిట్ టెస్ట్ చార్జ్. ఓకేనా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ పర్ యూనిట్ టెస్ట్ చార్జ్. ఓకే, నేను టోటల్ గా మీకు డెఫినేషన్స్ బై హార్ట్ చేయించట్లేదు, షార్ట్ కట్ గా చెప్తున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లాంగ్ కండక్టర్ చూద్దాం. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ కండక్టర్, ఓకేనా, దిస్ ఈస్ ఏ లాంగ్ కండక్టర్. నౌ ఇఫ్ ఐ వాంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దట్ ఈస్ ఈ నాకు కావాలి అనుకుంటే, నా ఇట్ విల్ బి గివెన్ బై, సపోజ్ వీటి యొక్క మనం చూద్దాం డీటెయిల్స్. దట్ ఈస్ సపోజ్ దిస్ ఈస్ r which is distance from the test charge. ఓకేనా, ఈ చార్జ్ మనకి ఈ చార్జ్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ r తీసుకున్నట్టయితే సపోజ్ దిస్ ఈస్ phi1 అండ్ దిస్ ఈస్ యాంగిల్ phi2. ఓకే, నౌ phi1 phi2 యాంగిల్ అయినప్పుడు దెన్ నౌ E విల్ బి గివెన్ బై k times of lambda upon r times sine of phi1 plus sine of phi2. ఓకేనా, సో k అంటే మనకి తెలుసు, దట్ ఈస్ కాన్స్టాంట్ మనకి తెలుసు, దాని యొక్క వాల్యూ కూడా మనకి తెలుసు. నౌ హియర్ లాంబ్డా ఈజ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. ఓకే, లీనియర్ చార్జ్ డెన్సిటీ. ఓకే, నౌ ఇక్కడ యాంగిల్స్ మనకి తెలుసు phi1 phi2, ఇక్కడ మనం డినోట్ కూడా చేసేసాం. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే I will be getting answer. Now, if this rod is infinitely long, okay na, infinitely long అయినప్పుడు ఏం జరుగుతుంది? సో infinitely long అయినప్పుడు ఈ phi1 and phi2, ఈ phi1 and phi2 ఏమవుతాయి? This will be equals to 90 degrees. ఓకేనా, సో ఇక్కడికి మనకి వచ్చేస్తుంది infinitely long అయినప్పుడు. సో 90 degrees కి మనకి అప్పుడు phi1 ఇది అయిపోతుంది, phi2 ఇది అయిపోతుంది. సో now if I substitute the values, what I will be getting, that is E is equals to k times of lambda upon r times phi1 is sine 90. Okay, sine 90 plus sine 90. We know the values of sine theta, that is sine 90 is 1 and sine 90 is 1. So E will be equals to k lambda upon r times 2. Okay, so it will be equals to 2 times of k lambda upon r time. Okay, so this will be the value of this one. Suppose అదే నేను ఇక్కడ కాకుండా టెస్ట్ చార్జ్ ఇక్కడ పెట్టినప్పుడు, ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఇన్ఫైనైట్లీ లాంగ్, ఇక్కడ ఎంత అయినా ఉండవచ్చు. సో అప్పుడు ఏం జరుగుతుంది, సో ఇక్కడ దెన్ ఐ విల్ బి గెటింగ్ E ఈజ్ ఈక్వల్స్ టు k టైమ్స్ ఆఫ్ లాంబ్డా అపాన్ r టైమ్స్ sine of 90, because one another value will be sine of 0, which is value whose value is 0. So E will be equals to lambda k lambda upon r. So this will be the value of E if it is the point charge is at one end of the infinitely long rod. Okay na, so hope that is clear. Next చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. ఇక్కడ చూడండి, సో సపోజ్ దిస్ ఈస్ రేడియస్ r, so this is radius r and this distance is x. Now and the value from this to this, okay na, so this is theta
ఓకే, ఇది టీటా అయినప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక చిన్న పోర్షన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దీని యొక్క వాల్యూ టీటా అయినప్పుడు E will be given by E is equals to KQX upon R square plus X square whole power 3 by 2. సో ఇక్కడ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, సపోజ్ దిస్ ఎక్స్ ఈజ్ ఓకే దిస్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ లార్జ్ యాజ్ కంపేర్ టు ఆర్, దట్ ఈస్ ఎక్స్ మనకి వెరీ వెరీ లార్జ్ యాజ్ కంపేర్ టు ఆర్ అయినప్పుడు సి సపోజ్ దిస్ వాల్యూ ఈజ్ 1 lakh, suppose this value is 1 lakh and this is nothing, okay 1, okay సో అప్పుడు ఆ 1 lakh లో ఈ 1 యాడ్ చేస్తే there will not be any effect. సో అప్పుడు ఏం చేస్తాం మనం, E will be equals to KQ upon X square. ఓకే, సో we'll be taking this value. ఓకే, ఒకవేళ ఇలాంటి రింగ్ యొక్క n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే, n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నప్పుడు అయితే then E will be equals to KQ n times of x upon r square plus x square whole power 3 by 2. So this will be the value if x is 0. Suppose ఈ టెస్ట్ చార్జ్ ఏదైతే ఉంది కదా, సో ఇక్కడే మనం పెట్టేస్తే then x is 0 అయినప్పుడు if x is equals to 0 then E will be equals to 0. Hope that is clear. Next వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ డైపోల్. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఆ ఒక్క కాన్సెప్ట్ విని గాస్ లా వింటే మనకి టోటల్ గా చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ ఎలక్ట్రిక్ డైపోల్. సో మీరు ఇంకా మా యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి, దట్ ఈస్ ఫర్ 199. సో ఈ 199 కి యుల్ బి గెటింగ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్. ఓకే, చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ ప్లస్ దాంతో పాటు యుల్ బి గెటింగ్ around 2000 plus questions. Okay, 2000 plus questions in PDF material format. So this will be very very helpful. ఇది కూడా మీరు మన యొక్క యాప్ లోనే చూడవచ్చు. సో ఇది మీరు డెస్క్టాప్ ఆర్ యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ మొబైల్. సో డెస్క్టాప్ వర్జన్ మనకి మండే వస్తుంది. ఓకే, మండే రోజు మీరు డెస్క్టాప్ వర్జన్ చేయవచ్చు. అండ్ దిస్ విల్ బి దట్ ఈస్ 2000 క్వశ్చన్స్ యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్. So next చూసుకున్నట్టయితే electric dipole. It is a system which consists of equal and opposite charges separated by small distance. Okay, that is రెండు charges నేను తీసుకుంటే suppose Q and Q, ఇది నేను తీసుకున్నాను. Suppose if I am considering this 2Q, now I have to consider this as 2Q only, and if I am considering this one as plus, this should be minus. Okay, it is a system which consists of two equal, okay na, consist of equal and opposite charges. Okay, charges separated by small distance and this distance మనం x అనుకుందాం. సో ఇలా సెపరేట్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రిక్ డైపోల్ ఉంటుంది. సో that is the electric dipole moment. Okay, moment will be given by P is equals to Q times of D. Suppose ఇది మనం D అనుకుంటే. Okay, now this is very very important. Electric dipole moment, net charge in dipole is equals to 0. ఓకేనా, టోటల్ గా మనకి డైపోల్ లో చార్జ్ చూసుకున్నట్టయితే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 0 బికాస్ వీఆర్ కన్సిడరింగ్ టూ ఈక్వల్ అండ్ అపోజిట్ చార్జెస్. అండ్ యూనిట్స్, దీని యొక్క యూనిట్స్ మనం చూసుకున్నట్టయితే కూలం మీటర్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ మనకి టోటల్ గా టోటల్ చార్జ్ is equals to 0, but electric field in dipole is not equals to 0. Okay, electric field in dipole is not equals to 0. ఇది మనకి MCQs లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ యాక్సియల్ పాయింట్. సో ఇప్పుడు యాక్సియల్ పాయింట్ ఏంటి సార్ అంటే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ టూ చార్జెస్. ఓకే, సో ఈ టూ చార్జెస్ లో నేను మనం ఇక్కడ ఒక చార్జ్ కన్సిడర్ చేసుకున్నాం. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్. సపోజ్ ఇది 2a అయినప్పుడు దిస్ షుడ్ బి a and this should be a. Okay, now electric field at axial point. Now if I want electric field at this point, that is E axial point అయినప్పుడు it will be equals to 2 times of kpx upon x square minus a square. Okay,
So this total distance is x and this one is a. So it will be equals to this one. So E axial will be this value. So what is P here? P is equals to Q times of 2A. Okay now? So ఈ values నేను ఇక్కడ substitute చేస్తే I will be getting the answer. Suppose it is at equatorial point, that is, so this is axial. Now equatorial point means, suppose if I consider charge here, okay now, suppose this is 2A, okay, so this will be equals to x, right? So this will be equals to x. Now E equivalent is equals to k times of P upon x square plus a square power 3 by 2. So E equatorial will be given by this value. Here also P will be equals to Q is equals to, here also P will be equals to Q times of 2A. So ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసేసి ఈజీగా వాల్యూస్ తీసుకొని రావచ్చు. డైపోల్ ఇన్ యూనిఫామ్ ఫీల్డ్, ఓకేనా? డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకేనా? Dipole in uniform electric field చాలా important. Suppose if I consider two charges, that is here A and B, okay na, at A and B నేను two charges consider చేసుకున్నప్పుడు, so ఇక్కడ the F will be equals to Q times of E, okay na. ఇక్కడ మూమెంట్ మనం చేస్తున్నాం కాబట్టి Q times of E మనకి తెలుసు. Now what will be happening, ఎప్పుడైతే ఈ two charges ఇక్కడ అప్లై చేస్తామో there will be a టార్క్ హియర్, ఓకేనా. ఈ చార్జ్ ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ చార్జ్ ఇక్కడ మూవ్ అవుతుంది అంటే దేర్ విల్ బి ఏ టార్క్. మనం చిన్నప్పుడు చూస్తాం, దట్ ఈస్ ట్యాప్ ని తీసుకొని మనం ఇలా అప్లై చేసినప్పుడు టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది అని మనం చెప్తాము. సో హియర్ ఆల్సో there is a charge and charge opposite in direction. This will be trying to move this side and this will be trying to move this side, so it will be producing a torque, which is tau is equals to, we know that tau is equals to force into perpendicular distance between forces, okay. So force into perpendicular distance between these two forces. Now tau will be equals to F times of 2a sin theta. ఏంటి సార్ 2a sin theta ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సో డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోర్సెస్ ఈజ్ దిస్ వన్, ఓకే. సో దిస్ వన్, ఓకే, సపోజ్ దిస్ ఇస్ 2a. సో ఇక్కడ మనకి 2a అయినప్పుడు, సో నేను దీన్ని ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ గా రిజాల్వ్ చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 2a sin of theta, or else you can consider sin theta is equals to the values and you will be getting this value, okay. So it will be now tau will be equals to F into 2a. So suppose if I substitute the value of F, that is QE into 2a sin theta మనకి తెలుసు. Now I know that Q into 2a, ఓకేనా, మనం ఇంతకు ముందు చూసాం, that is Q into 2a. ఇక్కడ చూడండి Q into 2a is equals to P కదా. So same, if I substitute the value here, then tau will be equals to P times of E sin theta, right? So I can rewrite it as tau is equals to P cross E, which is cross product of P and E. Tau is equals to cross product of P and E. So this is your dipole in uniform electric field. Suppose మనకి tau maximum ఎప్పుడు అవుతుంది, tau will be maximum if theta is equals to 90 degrees, okay. Minimum ఎప్పుడు అవుతుంది, minimum will be at theta is equals to 0 degrees. And suppose if theta is small, very small, okay na, very small అయినప్పుడు then tau will be equals to Pe, okay. Hope that is clear. So ikkada it will be P times of E, here it will be equals to Pe sin theta. So substitute the values, you will be getting 0, okay. So electric flux is nothing but total number of electric field lines crossing per unit area. ఎన్ని అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఒక యూనిట్ ఏరియా నుంచి పాస్ అవుతున్నాయో దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. అండ్ ఇట్ ఈస్ గివెన్ బై phi is equals to E vector cross A area vector, okay, area vector, okay. So which is equals to phi is equals to E A cos theta. Remember this. నేను డీప్ గా వెళ్ళట్లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అండ్ ఫ్లక్స్ ఫర్ క్లోజ్డ్ సర్ఫేస్,
closed surface will be given by, so it is given by cyclic integral of E vector dot ds. Okay, and flux when field is normal to area. Okay, normal to area అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు phi is equals to 0. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గాస్ లా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by epsilon naught times the total charge enclosed in surface. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటి అంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అపాన్ ఎప్సిలాన్ నాట్ అని మనకి ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఈజ్ గాస్ లా. ఇక్కడ మనకి 2 టాపిక్స్ ఉంటాయి టోటల్ గా గాస్ లాలో, బట్ ఇన్ అవర్ సిలబస్ 1 టాపిక్ ఈజ్ డిలీటెడ్ అండ్ 1 టాపిక్స్ ఈజ్ లెఫ్ట్. సో ఆ డిలీట్ చేసిన టాపిక్ వదిలేసి ఇంకో ఉన్న టాపిక్ మనం చూసాం. దట్ ఈస్ సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ రాడ్, ఓకేనా, విచ్ ఇస్ పాజిటివ్లీ చార్జ్ సపోజ్ అనుకుంటే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద గాషియన్ సర్ఫేస్. ఓకేనా, ఇక్కడ గాషియన్ సర్ఫేస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 1, దిస్ ఇస్ సర్ఫేస్ 2 అండ్ దిస్ ఇస్ సర్ఫేస్ 3. సో పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, నార్మల్ గా ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందే మనం చూసాం. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు, హియర్ ఫ్లక్స్ విల్ బి ఈక్వల్స్ టు 0, హియర్ ఆల్సో flux will be equals to 0. మనకి టోటల్ గా ఓవరాల్ ఫ్లక్స్ విల్ బి గివెన్ బై phi1 plus phi2 plus phi3, right? So phi1 is 0, suppose 1, this is phi2 and this is phi3 అనుకుంటే 1 and 3 are 0. Now flux here will be equals to phi2 only. Now what is phi2? మనకి తెలుసు, that is E is equals to lambda upon 2 pi epsilon naught r. Okay, now ఇక్కడ ఇది మనకి ఈ యొక్క వాల్యూ తెలుసు. నౌ ఫ్లక్స్ విల్ బి ఈక్వల్స్ టు phi will be equals to E times of ds. So if I substitute the value, I will be getting the final answer. This is what our total syllabus of electric field and charges is. So next classes లో మనం మిగతా టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ ఈస్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్. దాంతోపాటు కోర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కోర్స్ కూడా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ.